నేను మీ మధు. సో ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ప్రెజెంట్ యూత్లో మామూలు క్రేజ్ అయితే లేదండి. నిజం చెప్పాలంటే యూత్కి ఒక ఎడిక్షన్గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెజెంట్ చాలామంది యూత్ ఒక బైక్ తీసుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చేదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి వస్తుంది. సో ఫస్ట్ ఆ బైక్స్ చూసిన తర్వాత మిగతా బైక్స్ గురించి వెళ్తూ ఉంటారు. సో అలాంటి బైక్స్ గురించి ఈరోజు తెలుసుకుందామా మరి? రాయల్ ఎన్ఫీల్డ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ బడ్జెట్లో ఉంటాయి, ఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనం తెలుసుకుందాం మరి. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, చూద్దాం రండి. హలో అండి, ఈరోజు మనం శ్రీరామ్ ఆటోమొబైల్స్లో ఉన్నాము అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో మన ముందు ఉన్న మోడల్ వచ్చేసి క్లాసిక్ 350 అండి. సో ప్రెసెంట్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, ఇవన్నీ చెప్పడానికి మనకి మహేష్ గారు ఉన్నారు. సో మహేష్ గారు చెప్పండి. దీంట్లో వచ్చేటప్పటికి మిడ్, టాప్, బేసిక్స్ 3 మోడల్స్ ఉంటాయి. ఓకే, 3 మోడల్స్ ఉంటాయి. 3 మోడల్స్ కూడా ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఏబిఎస్ బ్రేకింగ్ వస్తుంది. ఏబిఎస్ బ్రేకింగ్ అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్. అంటే ఒకవేళ తన కస్టమర్ ఏమైనా ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేక్ కొట్టేటప్పుడు ఏంటంటే ఆ బ్రేక్ అనేది యాంటీ లాక్ తీసుకుంటుంది. యాంటీ లాక్ తీసుకున్న తర్వాత నుంచి మనకి అలాగే ట్రిప్ నావిగేషన్స్, టాప్లోకి వచ్చేటప్పుడు ట్రిప్ నావిగేషన్స్ టు స్పోక్ వీల్స్, ఒకవేళ మనకి టాప్ అండ్లోకి వచ్చేటప్పుడు అలా వీల్స్ కూడా వస్తాయి. అలా వీల్స్ కూడా వస్తాయి. బై మిడ్ వేర్ అంటే బేసిక్ వేర్ అయితే కనుక ఎల్ఈడి లైట్స్ వస్తాయి. టాప్ అండ్కి వచ్చేటప్పటికి ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి సిగ్నల్ లైట్స్, ట్యూబ్లెస్ టైర్స్, అలో వీల్స్ వస్తాయి. మన మిడ్ వేర్ అంటే బేసిక్ వేర్ అంటే ఓన్లీ స్పోక్ వీల్స్ వస్తాయి. దీంట్లో వచ్చేటప్పటికి కలర్స్ వచ్చేటప్పటికి మిడ్ వేరియంట్స్కి 2 కలర్స్ ఉంటాయి. మిడ్ వేరియంట్ నెక్స్ట్ మోడల్ వచ్చి ఈ బ్రౌన్స్ వస్తుంది. టాప్ అండ్కి వచ్చేటప్పుడు 2 కలర్స్ వస్తాయి, బ్లాక్ ఒకటి, గనగ్రే ఒకటి వస్తుంది. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి జేసీ ఇంజిన్ వస్తుంది. జేసీ ఇంజిన్ ఇది అనేది మనకి లేటెస్ట్ ఇంజిన్. ఫస్ట్ వచ్చేదంటే ఓల్డ్ లుక్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్కి వచ్చినప్పుడు జేసీ ఇంజిన్. ఎంత హీట్ ఎక్కువ ఉన్నా సరే వెహికల్ కూల్ అనేది చేస్తూ ఉంటుంది. హీట్ అనేది ఓవర్ హీట్ ఉండదు. హీట్ ఉంటుంది అంతే కానీ ఓవర్ హీట్ ఉండదు. ఆ ఓవర్ హీట్ లైట్ హీట్ ఉండడం వల్ల ఏంటంటే ఏమైనా మైలేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బండి స్మూత్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్కి సో ఎక్కువగా ట్రావెల్స్కి ఎక్కువ కూడా యూజ్ చేసుకుని అది కూడా ఏంటంటే మనకి వచ్చే రోడ్ స్టార్ వెహికల్ వస్తుంది. మనం లోకల్లో ఏంటంటే ఆఫ్ రోడ్స్ అయితే కాదు, జస్ట్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఏదైనా సరే మనకి పనిచేస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బైక్ మైలేజ్ ఎలా ఉంటుంది అంటారు? మైలేజ్ వచ్చేటప్పటికి మినిమం 35 వస్తుంది. 35. ఓకే, ఫైన్. సో ఇంజిన్ కూడా హీట్ అవ్వదు అంటారు? హీట్ అవ్వదు. సో ఓకే, ఇప్పుడు వచ్చే మోడల్ అయితే హీట్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కిక్ అనేది ఏమి ఉండదు. BS6 మోడల్ కార్పెటర్ అనేది కూడా ఏమి ఉండదు. డైరెక్ట్ పెట్రోల్ మనల్ని తీసుకుంటుంది. ఓకే, ఎన్ని గేర్స్ ఉంటాయి సార్ దీనికి? 5 గేర్స్. 5 గేర్స్. ఓకే, సో చైన్ వచ్చేసి ఎలా వస్తుంది సార్? చైన్ వచ్చి చైన్ మోడలా లేదంటే చైన్ మోడల్ వస్తుంది. బెల్ట్ మోడల్ ముందు చైన్ మోడల్ వస్తుంది. ఓకే, సో చైన్ మోడల్ వస్తుంది. అది కూడా డ్యూల్ డిస్క్ వస్తుంది. డ్యూల్ ABS డ్యూల్ ఛానల్ వస్తుంది. డబుల్ డిస్క్ వస్తుంది. బేసిక్ మోడల్కి అయితే ఫ్రంట్ డిస్క్ వస్తుంది. మిడ్ వేర్ నుంచి డబుల్ డిస్క్ వస్తుంది. ఏం సార్ అడ్వాంటేజ్ ఏంటి? డబుల్ డిస్క్ వల్ల అంటే బ్రేక్ అనేది స్కిడ్ అవ్వడం ఉండదు వెహికల్. ఎందుకంటే మీకు అది వచ్చి ABS కాబట్టి డ్యూల్ ఛానల్ వస్తుంది. డబుల్ ఛానల్ రావడం వల్ల బండికి అనేది స్కిడ్ అనేది ఉండదు. స్కిడ్ అవ్వే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే యాంటీ బ్రేక్ కాబట్టి లాక్ చేసుకుంటుంది వెహికల్. దానివల్ల ఏంటంటే తొందరగా మనకి ఏదో వచ్చినా సరే డిస్కౌంట్ అనేది చాలా తక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకే, సో ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ఇవి స్పోక్ వీల్స్ అని ఓన్లీ ట్యూబ్ వస్తాయి. అల్లో వీల్స్ అయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఓకే, టాప్ ఎండ్ లో మాత్రమే అల్లో వీల్స్, దానికి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. మిగతా అన్ని కూడా మనకి ట్యూబ్ టైర్స్ వస్తాయి. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది? దీనికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మొత్తం ఆన్ రోడ్ వచ్చేటప్పటికి ఇదైతే 2,54,000 దాకా అవుతుంది. 2,54,000 ఆన్ రోడ్. ఓకే, ఇది మిడ్ వర్షన్ చెప్పారు. మిడ్ వర్షన్ మనకి టాప్ ఎండ్ వచ్చేటప్పటికి 283 పడుతుంది. 283. టాప్ వర్షన్ కి మిడ్ వర్షన్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా? ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ వస్తాయి, ఎల్ఈడి లైట్స్ వస్తాయి, అల్లో వీల్స్ వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఓకే, ట్రిపుల్ నావిగేషన్ వస్తుంది. ట్రిపుల్ నావిగేషన్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని GPS పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకున్నా సరే మ్యాపింగ్ అనేది మొబైల్లో పెట్టుకోవడం కన్నా దాన్ని మనం కనెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అక్కడ పక్కన ట్రిప్ నావిగేషన్ ఉంటుంది. ఆ ట్రిప్ నావిగేషన్లో చూసుకోవాలి. నావిగేషన్ సిగ్నల్స్ అంటే
సగం దూరం వెళ్ళాక 100 మీటర్స్ వచ్చాక టర్నింగ్ తిరగాలి, ఇలా పలానా చోటుకి వెళ్ళాలని చూపిస్తుంది అందులో. సో నావిగేషన్ అనేది జస్ట్ వాయిస్ ద్వారా వస్తుంది. వాయిస్ ద్వారా నువ్వు బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని మొబైల్లో పెట్టుకోవాలి. ఓకే ఫైన్. అంటే నేను స్క్రీన్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. స్క్రీన్ అనేది ఏముండదు, ఓన్లీ చిన్న స్క్రీన్ వస్తుంది. ఎలా వస్తుందని డౌట్ వచ్చింది. ఓన్లీ ఈ స్క్రీన్ మీదే జస్ట్ ఓన్లీ మీకు లెఫ్ట్ రైట్ అని చూపిస్తుంది అంతే. ఓకే, దాని మీద మ్యాపింగ్ అని వస్తుంది. ఓకే ఫైన్. సో దీని టార్క్ ఎలా ఉంటుంది సార్? టార్క్ అయితే బాగుంటుంది, 4000 ఆర్పిఎఫ్ వస్తుంది. సో వెంటనే రేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎంత స్పీడ్ వెళ్ళాలనుకున్నా మనకి ఎక్కువ పికప్ అనేది ఎక్కువ వస్తుంది 4000 ఆర్పిహెచ్ వల్ల. ఓకే, ఒకవేళ ఎంత పికప్ ఉన్నా సరే దాన్ని బట్టే ప్రకారంగా మనం మైలేజ్ అనేది 350 cc అంటే 4000 ఆర్పిహెచ్ స్టార్ట్ అవుతుంది మనకి. సార్ నార్మల్గా ఒక బైక్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక సెటెన్ మనకి ఒక మైలేజ్లో వెళ్తే, అంటే ఒక స్పీడ్లో వెళ్తే ఇంత మైలేజ్ అని వస్తుందంటే మినిమం 80 వెళ్తేనే మనకి మైలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు కార్బొరేటర్ ఉన్నది అనుకోండి, కార్బొరేటర్ బట్టి మనం ఎంత మైలేజ్ ఎంత డిసైడ్ అవుతుంది. సో దీనికనేది కార్బొరేటర్ అనేది ఏమి ఉండదు. సో దాంట్లో ఉన్న ఫ్యూల్ కంపల్సరీ దాన్ని పెట్టుకున్న తర్వాత 100 నుంచి 80 లిమిట్స్ లోపు వెళ్తేనే 350 cc మైలేజ్ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. 35 40 కూడా రావచ్చు, 40 కూడా రావచ్చు ఛాన్సెస్ ఉంది. ఫైన్. అండ్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే నిజంగానే వెయిట్ అయిన వెహికల్, అంటే అందరు కూడా వెయిట్ క్యారీ అనేది చేయలేరు. ఏంటంటే మినిమం వెయిట్ వచ్చేటప్పటికి 190 kg స్టార్ట్ అవుతుంది. 190. ఓకే, మన ఈ గార్డ్ ఇవన్నీ వేసుకున్నప్పటికి ఒక 200 kg అలా పెరుగుతుంది. ఇండియన్ గార్డ్ ఈజీ అంటారా? క్యాన్సిల్ చేయొచ్చు. ఎంత అలా ఉన్నా సరే ఏ మనిషి అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ముందు కన్నా ఇప్పుడు మనకి చాలా లైట్ వెయిట్ వెహికల్. ఓకే, ముందు మీద లైట్ వెయిట్ వచ్చింది. ఓకే ఫైన్. ముందు అయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ 200 kg అలా ఉంటాయి. దాని మీద ఇప్పుడు మనకి ఇంకా బాగా లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, సో మనకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? మెయింటెనెన్స్ యావరేజ్ మీరు అనుకున్న దానికి కొనుక్కున్న దానికి సాటిస్ఫైడ్ అవుతుంది. మరి అంత అయితే ఉండదు. నార్మల్గా బైక్ టాక్ ఎలా ఉంటుంది అంటే ఒక కార్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అంటే. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక బ్రాండ్. ఓకే, ఒక వెహికల్ని ఎలా అయితే ఉండాలో, కస్టమర్స్ ఎలా అయితే సాటిస్ఫైడ్ అవ్వాలో అనేది రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్. సో దానికి మెయింటెనెన్స్ అనేది వాళ్ళు చేసుకున్న బట్టి వస్తుంది. ఏదైనా సరే కంప్లైంట్ వచ్చింది అనుకో, ఆ కంప్లైంట్ బట్టే కస్టమర్ అనేది తీసుకోగలరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సర్వీసింగ్ ఇచ్చినా సరే మ్యాక్సిమం 2000 లోపు అవుతుంది. అది మెయింటెనెన్స్ కాదు. మెయింటెనెన్స్ అంటే మినిమం 15,000 అయ్యేది మెయింటెనెన్స్ అవుతుంది. అది కార్లు కట్టుకుంటారు, వెహికల్స్కి అనేది అంత మెయింటెనెన్స్ అనేది ఉండదు. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఫస్ట్ నుంచి వెహికల్ అనేది బుల్లెట్ అనేది ఫుల్ బుల్లెట్. సో దానికోసం మన మెయింటెనెన్స్ కోసం అనేది బుల్లెట్ కోసం మాట్లాడుకుంటాం. ప్రెసెంట్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఎక్కువగా సేల్ అవుతున్న బైక్ కూడా ఇదే, అండ్ క్లాసిక్ 350 అండి. అండ్ చాలా బాగుంది, స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెహికల్ వచ్చేసి చాలా వెయిట్గా ఉంది, బట్ పర్లేదు, లైట్ వెయిట్ అని చెప్పను, మరీ వెయిట్ అని కూడా చెప్పను, బట్ క్యారీ చేయొచ్చు అని చెప్తున్నారు మహేష్ గారు. అండ్ సో తప్పకుండా విజిట్ చేయండి. ఎక్కడో తెలుసు కదా అడ్రస్, రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర, హైవే పక్కనే ఉంటుందండి. అండ్ నిజంగా చాలా బాగుంది వెహికల్, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.